సబ్స్క్రైబ్ చేయండి. అవును, ఇలాంటి మరిన్ని భయానక కథల కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ నొక్కండి. ఈరోజు మనం ఒక మామూలు కథ గురించి మాట్లాడుకోవడం లేదు. 30 రోజుల మరణం, 30 డేస్ ఆఫ్ డెత్. వినడానికే భయంగా ఉంది కదూ. ఇది కేవలం ఏదో దెయ్యం వచ్చి భయపెట్టే కథ కాదు. పాపం, పశ్చాత్తాపం, అపరాధ భావం వీటన్నిటి చుట్టూ బిగుసుకుంటున్న ఒక భయంకరమైన కౌంట్డౌన్ ఇది. అసలు ఈ కథలో ఉన్న చీకటి కోణమేంటో, ఆ సైకలాజికల్ భయమేంటో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. రాత్రి 12:03 నగరం మొత్తం గాఢ నిద్రలో మునిగిపోయింది. కేవలం ఆ వీధి లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. గాలి కూడా కదలని ఒక అసాధారణమైన నిశ్శబ్దం. సరిగ్గా అలాంటి టైంలో మీ పక్కనున్న ఫోన్ ఒక్కసారిగా మోగితే ట్రిన్ ట్రిన్ అని. ఆ సైలెన్స్లో ఆ సౌండ్ వింటే ఎవరికైనా సరే గుండె జారిపోతుంది కదా. అర్ధరాత్రి వచ్చిన కాల్. ఆ ఫోన్ రింగ్ అవ్వగానే మన కథానాయకుడు అర్జున్ నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. ఫోన్ స్క్రీన్ వైపు చూస్తే నంబర్ లేదు, పేరు లేదు, కేవలం అన్నోన్ నంబర్ అని మాత్రమే కనిపిస్తుంది. ఇంత రాత్రిపూట ఎవర్రా బాబు కాల్ చేస్తారు అని కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ భయపడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. కాని అవతలి వైపు నుంచి ఎలాంటి ఆన్సర్ లేదు. కొన్ని సెకండ్ల పాటు దారుణమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ ఒక చల్లటి వాయిస్ వినిపించింది. నీకు ఇంకా 30 రోజులు మాత్రమే మిగిలాయి. డే 1 ప్రారంభమైంది అని. ఆ ఒక్క మాట వినగానే అర్జున్ రక్తం గడ్డకట్టుకుపోయింది. ఏంటిది, ఎవరు మీరు అని అడిగేలోపే కాల్ కట్ అయిపోయింది. ఇక ఆ రాత్రి అతనికి నిద్రెక్కడిది చెప్పండి. ఆ మాటలే వాడి బుర్రలో ఒక లూప్లాగా తిరుగుతూ నరకం చూపించాయి. మొదలైన కౌంట్ డౌన్. నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ తన ఫ్రెండ్ రాహుల్కి ఈ కాల్ గురించి చెప్తే వాడు సింపుల్గా నవ్వేసి లైట్ తీసుకోరా, ఎవడో ప్రాంక్ చేసుంటాడు అన్నాడు. మనం కూడా స్టార్టింగ్ అలాగే అనుకుంటాం కదా. కానీ ఆ బెదిరింపు కేవలం ఫోన్కే పరిమితం కాలేదు. డే 1 సాయంత్రం పార్కింగ్లో కారు పక్కన డే 1 కంప్లీటెడ్ అని ఒక కాగితం. డే 2 అర్ధరాత్రి కరెంటు పోయినప్పుడు గోడ మీద ఎరుపు రంగులో అవే రాతలు. ఇక డే 3కి వచ్చేసరికి ఏకంగా ఒక బాక్స్లో రక్తం మరకలున్న ఫోటో. ప్రతిరోజూ గడుస్తున్న కొద్దీ ఇది ఎవరో కావాలని ఆడుతున్న ఆట కాదు, ఒక భయంకరమైన నిజం అని అర్జున్కి అర్థమైపోయింది. గతంలో చేసిన ఘోరం. అప్పటిదాకా ఏదో అదృశ్యశక్తిలా అనిపించిన ఆ భయం 4వ రోజు రాత్రికి ఒక భౌతిక రూపాన్ని తీసుకుంది. అర్జున్ తన రూంలో ఒంటరిగా ఉన్నాడు. సడన్గా తన వెనక ఎవరో నిలబడ్డారన్న ఫీలింగ్. మెల్లగా వణుకుతూ వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ దగ్గర ఒక నీడ. ఆ నీడ మెల్లగా వెలుతుర్లోకొచ్చింది. ఒక పెద్దాయన, సగం ముఖం కాలిపోయుంది. కళ్లల్లో అస్సలు జీవం లేదు. ఆ సీన్ చూసి అర్జున్ ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. ఆ పెద్దాయన్ని చూడగానే అర్జున్కి 30 రోజుల క్రితం తను చేసిన ఒక ఘోరం ఫ్లాష్ బ్యాక్లా కళ్ల ముందు కదిలింది. ఆ రోజు విపరీతమైన వర్షం పడుతోంది. అర్జున్ తన కార్లో చాలా స్పీడ్గా వెళుతున్నాడు. రోడ్డు మీద ఎవరో ఉన్నారు. బ్రేక్ వేసే లోపే బ్యామ్! కారొక పెద్దాయన్ని బలంగా ఢీకొట్టింది. ఆయన రక్తమడుగులో పడిపోయాడు. కాని అర్జున్ ఏం చేశాడు? కారు ఆపకుండా తన స్వార్థం కోసం అక్కడి నుంచి పారిపోయాడు. అర్జున్ దాచిపెట్టిన చీకటి రహస్యం ఇదే. ఎవరు చూసార్లే, మనం సేఫ్ అనుకున్నాడు అర్జున్. కాని ఇప్పుడు ఆ బాధితుడే స్వయంగా తన ముందు నిలబడి ఉన్నాడు. నన్ను గుర్తుపట్టావు కదా, ఆ రోజు నువ్వు వాపలేదు అన్నాడు ఆ పెద్దాయన. ఆ ఒక్క డైలాగ్తో అర్జున్ గుండె ఆగిపోయినంత పనైంది. ఇక నువ్వు ప్రతిరోజూ భయపడాలి అని చెప్పి ఆ చీకట్లో ఆ పెద్దాయన మాయమైపోయాడు. మెల్లగా జరిగే మరణం. డే 5 నుంచి డే 7 వరకు అర్జున్ లైఫ్ ఒక నిజమైన నరకంగా మారిపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఇదంతా నీ మెంటల్ బ్రేక్ డౌన్, నీ భ్రమ అని వాళ్లు కొట్టిపారేశారు. కాని వాస్తవమేంటంటే ప్రతి రాత్రి అర్జున్ ఆ యాక్సిడెంట్ని మళ్లీ మళ్లీ అనుభవిస్తున్నాడు. దీనికంటే భయంకరమైన విషయం ఇంకోటుంది. 7వ రోజు అర్జున్ అద్దంలో చూసుకుంటే ఆ పెద్దాయన ముఖం మీద ఉన్న కాలిపోయిన గాయాలు ఇప్పుడు అర్జున్ ముఖం మీద రావడం మొదలయ్యాయి. అసాధ్యం అనుకున్నది ఇప్పుడు అర్జున్ శరీరం మీద నిజమవుతోంది. ఆ 7వ రోజు రాత్రి ఆ పెద్దాయన మళ్లీ వచ్చి అసలు విషయం చెప్పాడు. ఇది శిక్ష కాదురా, ఇది శాపం. 30 రోజుల్లో నేను ఎలా నరకమనుభవించి చనిపోయానో నువ్వు కూడా అలాగే చస్తావు. ఇక్కడే అర్జున్కి అసలు భయమేంటో తెలిసొచ్చింది. ఇది జస్ట్ భయపెట్టడానికి ఆడుతున్న ఆట కాదు. ఆ వృద్ధుడు పడిన ఆఖరి క్షణాల బాధని, ఆ నరకాన్ని ప్రతిరోజు అనుభవించేలా చేయడమే ఈ కౌంట్డౌన్ అసలు ఉద్దేశం. డే 8, 9, 10 అర్జున్ బయటికి వెళ్లడమే మానేశాడు.
ఏది కల ఏది నిజమనేది కూడా వాడికి అర్థం కావట్లేదు. ఇందులో పీక్స్ ఏంటంటే అర్జున్ నీడ వాడి మాట వినట్లేదు. అది సెపరేట్గా దాని ఇష్టం వచ్చినట్లు కదులుతోంది. ఒక మనిషి తన ఉనికిని ఎలా కోల్పోతాడో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణేముంటుంది. ఇక 10వ రోజు రాత్రి మళ్లీ కాల్. ఇంకా 20 రోజులున్నాయి, కాని అసలైన నరకం ముందుంది. ఒక ప్రాణాన్ని మెల్లమెల్లగా అత్యంత దారుణంగా ఎలా లాగేస్తున్నారో చూశారు కదా. సో ఈ మొత్తం కథ విన్నాక మనకు మిగిలే అతిపెద్ద ప్రశ్న ఒకటే: మన పాపాలకు కాలం ఎప్పుడైనా గడువు ఇస్తుందా? మనం చేసే తప్పుల నుంచి, ఆ అపరాధ భావన నుంచి మనం ఎప్పటికీ పారిపోలేమా? అర్జున్ చేసిన ఆ ఒక్క తప్పు, ఆ స్వార్థం అతన్ని ఎంత దారుణమైన మరణం వైపుకు తీసుకెళ్తుందో ఈ కథ మనకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల విశ్లేషణలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు టేక్ కేర్.